ఫ్రెండ్స్ ఆల్రెడీ అఖండ కలెక్షన్స్ గురించి ఒక వీడియో చేశా, అది కూడా వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మెస్సీ కానీ ఇండియా వచ్చిండు ఆల్మోస్ట్ 14 సంవత్సరాల తర్వాత తనంట ఇండియా రావడం. 14 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు నాకు తెలియని కూడా తెలియదు, కానీ నిన్న అయితే ప్రతి ఒక్కరు తెలిసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ లైక్స్లో మొత్తం తనే కనపడుతుంది అనమాట. సో తను రావటం వల్ల మనకి జరిగినటువంటి ఉపయోగం ఏంది, నీకు జరిగినటువంటి ఉపయోగం ఏంది, నాకు జరిగినటువంటి ఉపయోగం ఏంది, మన భారతదేశానికి, మన హైదరాబాద్కి జరిగినటువంటి ఉపయోగాలు ఏంటి అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా. నేను ఏమేం చేశారు అనేటటువంటిది. అంతకన్నా ముందు నేను మీకు ఒక 5 పేర్లు చెప్తా. ఆ 5 ఎవరు అనేటటువంటిది డెఫినెట్లీ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. సునీల్ ఛెత్రి, మరి ఈయన గురించి మీకు తెలుసో లేదో అనేటటువంటిది నాకు తెలియదు. తెలిస్తే ఈయన మాకు తెలుసు బ్రో అనేటటువంటి వాళ్ళు డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. బైచుంగ్ బూటియా, గుర్ఫీత్ సింగ్, సాహద్ అబ్దుల్ సమద్, సందీప్ జింగాన్, ఈ 5గురిలో ఒక్కళ్ళన్నా మీకు తెలుసా? తెలిస్తే మట్టికి చెప్పండి భయ్యా, తెలుసుకోవాలని. ఎందుకంటే మీరు ఎంతో క్యూరియాసిటీ ఉంది కదా. మెస్సీ మెస్సీ అని చెప్పి చాలామంది వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు, డీపీలు పెడుతున్నారు, ఏఐతో జనరేట్ చేస్తున్నారు. ఆయనతో ఒక్క ఫోటో దిగడానికి ఆల్మోస్ట్ 10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఒకసారి ఇమేజ్ కూడా చూడండి. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మెస్సీ స్టాచ్యూనే నిర్మించారనమాట. అసలు ఏం జరుగుతుంది అనేటటువంటిది నాకే అర్థం కాలేదు. సో వీళ్ళల్లో మీకు ఎవరికైనా పేర్లు తెలుసా లేదా అనేటటువంటిది. అండ్ తను రావడానికి ఎంత ఖర్చు అయింది, మరి 10 లక్షలు అన్నారు కదా ఒక సెల్ఫీ, ఎంతమంది సెల్ఫీ దిగారు, నిన్న ఏ విపత్తులు జరిగినాయి, అసలు నేను ఎందుకు అన్ని గొడవలేండి అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట పాజిటివ్స్ మాట్లాడాలి. పాజిటివ్స్ మాట్లాడాక మనమైతే నెగిటివ్లోకి వెళ్దాం. ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం మెస్సీని అయితే మంచిగా రిసీవ్ చేసుకుంది. దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా Z1 కేటగిరీ సెక్యూరిటీని పెట్టి, లైక్ మన రేవంత్ రెడ్డి గారు ప్రముఖులకు ఎక్కువ టైం ఇలా ఆయనతో ఫోటో దిగడానికి చాలామంది యాక్టర్స్ వచ్చి ఉన్నారు, వాళ్ళతో ఫోటో తర్వాత దిగుదు అని చెప్పి ఆయన్ని గ్రౌండ్కు తీసుకొచ్చి ఆయన్ని కవర్ చేస్తూ, లైక్ పెద్ద పెద్ద వాళ్ళైనా, మీడియా సంస్థలైనా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయినా ఎవరు కూడా ఆయన దగ్గరికి రాకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కనే రేవంత్ రెడ్డి గారు నడుస్తూ అక్కడ జనానికి కనపడాలని. ఇప్పుడు ఉప్పల్లో చూసుకున్నట్లయితే చాలామంది ఆడియన్స్ వచ్చారు కదా, వేలకు ఖర్చు చేసి ఆయన చూద్దామని వాళ్ళ చుట్టూ తిప్పిందనమాట. లైక్ వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పుకుంటూ ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు గ్రౌండ్ చుట్టూ తిరిగారు. ఇది నాకు ఒకటి హైలైట్ అనిపించింది. ఎందుకంటే ప్రముఖులకి ఇంపార్టెన్స్ తర్వాత ఈ షారుఖ్ ఖాన్తో ఫోటో దిగటం, వేరే యాక్టర్స్తో ఫోటో దిగటం అనేటటువంటి సెకండరీ, దానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. కానీ ముందైతే నార్మల్ ఆడియన్స్కి ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చారనమాట. నాకు ఇక్కడైతే గ్రేట్ అనిపించింది. రేవంత్ రెడ్డి గారిది ఇది గ్రేట్ వర్క్ అని చెప్తా. ఇంకోటి ఏంటంటే కోల్కతాలో అట్టర్ ఫ్లాప్ అయింది. మెస్సీని అక్కడ ఆడేద్దామని చెప్పి గ్రౌండ్ కూడా సిద్ధం చేశారు. మెస్సీ ఆడబోతుంటే మీరు చూడరని చెప్పి 10,000కి, 20 రూపాయలకి, ₹1,00,000 కూడా అక్కడ ఉన్నటువంటి స్టేడియం వాళ్ళు టికెట్లు అమ్మేశారు. కానీ కట్ చేస్తే మెస్సీ వచ్చిన తర్వాత నేను ఆడను అన్నారు. డైరెక్ట్గా చెప్పిండు, నేను ఆడను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు. చెప్పడంతో మేము మెస్సీ ఆడ చూద్దామని వచ్చాం, ఆనివ్వట్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చికా చేశారు. దాని వెనక వేరే రీజన్ ఉంది. సో అక్కడ గవర్నమెంట్ అయితే ఫ్లాప్ అయింది, అక్కడ గవర్నమెంట్ అయితే ఫెయిల్ అయింది, అక్కడ సెక్యూరిటీ కూడా ఫెయిల్ అయింది. మెస్సీ కూడా అక్కడ ఇష్యూస్ వల్ల హర్ట్ అయ్యిండు. కానీ హైదరాబాద్ వచ్చాక చాలా హ్యాపీగా ఉండు. సో అక్కడ ఫెయిల్ అయినా కానీ ఇక్కడ హిట్ అయ్యేటట్టు మన రేవంత్ రెడ్డి గారు చేశారు. అక్కడ కూడా నాకైతే చాలా వేరే లెవెల్ అనిపించింది. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చిన్న పిల్లగాళ్ళు, విలేజెస్, వాళ్ళతో మెస్సీని ఫుట్బాల్ ఆడేలా చేశారు. ఇది కూడా నాకు వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే మెస్సీ చూసుకున్నట్లయితే వరల్డ్ ఛాంపియన్, ఆయన దేశం ఏదైనా, ఆయన జాతి ఏదైనా అవన్నీ మనకు అనవసరం, కానీ ఆయన అంటే ఒక ఇన్స్పైర్. సో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది యూత్ పిల్లగాల్ని, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పిల్లగాళ్ళతో మెస్సీతో ఒక గేమ్ ఆడిచ్చాను చూశారు. నాకు అక్కడ కూడా బాగా నచ్చింది. ఈ విధంగా పాజిటివ్స్ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. భయ్యో ఓన్లీ పాజిటివ్ని మీరు ఏంద్రా లేపుతున్నా గవర్నమెంట్ని, నువ్వు కాంగ్రెస్ సారా అని చెప్పి నన్ను అనమాకండి. నెగిటివ్స్ కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటి ఏంటంటే నాకు అసలు నచ్చనటువంటి విషయం ఇంకేదైనా ఉందంటే మెస్సీతో ఫోటో దిగడానికి 10 లక్షలు అనేటటువంటి విషయాన్ని పెట్టారు చూసారు. నాకు అదంతా సాటిస్ఫైయింగ్ అనిపించలే, అదంతా నచ్చలా కూడా. ఎందుకంటే నేను ఇందాక మీకు ఒక 5 పేర్లు చెప్పినాయి కదా. సునీల్ ఛెత్రి, ఈయన చూసుకున్నట్లయితే 90 గోల్స్ కొట్టిండు. 90 గోల్స్, 1 కాదు 2 కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో 90 గోల్స్ రికార్డు ఉంది మన ఇండియాలోనే, ఎవరికో లేదు. ఈయన ది రియల్ గోట్, అసలు సెసలైనటువంటి గోట్, అసలు సెసలైనటువంటి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే సునీల్ ఛెత్రి. ఇదే ఆయన ఫోటో. ఈయన సాధించినటువంటి పథకాలు, ఈయన అప్పట్లో పాపం చాలా బాధపడ్డాడు. మన దగ్గర క్రికెట్కి అంత ఆదరణ ఉంటుంది, కబడ్డీకి అంత ఆదరణ ఉంటుంది, కానీ ఫుట్బాల్కి సరైనటువంటి ఆదరణ లేదు. సరైనటువంటి ఆదరణ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి ఆయన ఏడ్చిన రోజులు ఉన్నాయి. మీకు తెలుసో లేదో, ఆయన ఎప్పుడు ఫుట్బాల్ మొదలుపెట్టిండు అనేటటువంటి విషయం కూడా మన ఇండియాలో ఏ విధమైనటువంటి రాజకీయ నాయకుడికి తెలియదు, ఏ విధమైనటువంటి వాళ్ళకి తెలియదు. ఆయన ఎప్పుడు రిటైర్మెంట్ ఇచ్చిండో తెలియదు. నేను చెప్పిందాక కూడా ఆయన 90 గోల్స్ ఇంటర్నేషనల్
లెవెల్ చేసిన అనేటటువంటి విషయం కూడా మీకు తెలియదు. ఆయన చాలా మంది కాళ్ళ మీద కూడా పడ్డాడు. ఈ విధంగా ఫుట్బాల్ని ఎంకరేజ్ చేయండి, శాలరీస్ ఇవ్వండి, మేము ఆడతాం, మేము ఇండియాకి ఏదైనా తీసుకొస్తాం. ఎప్పుడు ఆ క్రికెట్ అయినా, ఎప్పుడు ఆ కబడ్డీ అయినా, ఎప్పుడు ఆ ఖోఖో అయినా, ఇవి కాదు. ఇది విధంగా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి. క్రికెట్ అనేటటువంటిది 2, 3, 4, 5 దేశాలు ఆడతారు, కానీ ఫుట్బాల్ అనేటటువంటిది ఉన్నటువంటి 100 దేశాల్లో ఉంది. అది ఒలింపిక్ వెళ్తే మన ఇండియాకి మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆయన కంట నీరు పెట్టుకుంటూ. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన కర్ణాటక ప్రభుత్వం అండ్ మన తెలంగాణ ప్రభుత్వం ఈ సునీల్ ఛెత్రిని వచ్చి మెస్సీని కలవని చెప్పారంట, కానీ ఆయన మట్టికి దాన్ని రిజెక్ట్ చేసినంట. ఈ మెస్సీ ఇండియా రావటం వల్ల, హైదరాబాద్ రావటం వల్ల మనకి ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు. అలాంటి నేను ఎందుకు వచ్చి కలవాలి? నేను ఒకప్పుడు ఈ విధంగా ఒక ఫుట్బాల్ టీం తయారు చేస్తున్నా, ఎవడైనా స్పాన్సర్ చేయండి అంటే ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాలేదు, ఎవరు ముందుకు రాలేదు. ఎవడో ఏరే దేశం కోసం కప్పు తెచ్చిన ఆయన ఎక్కడికి వస్తే ఆయన కోసం మీరు ఎగబడుతున్నారు, ఆయన కోసం మీరు స్టాచ్యూలు కడుతున్నారు, నేను రాను అని చెప్పి ఆయన అయితే రిజెక్ట్ చేసి, నిజంగా నువ్వు లెజెండ్ అంటే నీ యొక్క డెసిషన్కే నేనైతే వంగి సలాం చేయడానికి రెడీగా ఉన్నా. నేను ఇందాక చెప్పినటువంటి ఈ 5 కూడా లెజెండ్స్, గోట్స్ అనమాట, ఇండియన్ గోట్స్. ఇండియాలో ఫుట్బాల్ ఆడినటువంటి తోపు ప్లేయర్. వీళ్ళందరికీ కూడా తమదైనటువంటి ఒక సొంత రికార్డు ఉంది. సో ఇక్కడ మన ఇంటి కూర నచ్చదులే కానీ పక్కింటి పప్పు అన్నం ఇష్టం అన్నట్టు ఇక్కడ ఉన్నోళ్ళని సరిగ్గా ఎంకరేజ్ చేసి, ఇక్కడ ఉన్న వాళ్ళకి సరిగ్గా శాలరీస్ ఇచ్చి, ఇక్కడ ఉన్నటువంటి టీంని ముందుకు పంపించగలిగితే ఒక మంచి పేరు ఉండేది కదా. మన దగ్గర కూడా ఒక రొనాల్డో అంటాడు, మన దగ్గర కూడా ఒక మెస్సీలు అంటాడు, మన దగ్గర కూడా ఇప్పుడు క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎలా ఉండో ఫుట్బాల్లో కూడా ఒక మంచి ప్లేయర్ ఉండేవాడు కదా. మనోడి కోసం బయట దేశే వాళ్ళు ఎగబడేవాళ్ళు కదా. ఏమొద్దు, పక్కింటోడు కావాలి. ఆయన రావటం ఏంది, ఇక్కడ సెల్ఫీకి 10 లక్షలు డిమాండ్ చేయడం ఏంది, సెల్ఫీ ఆయనతో దింపేయడం ఏంది, ఆయన రావటం, ఆయనకి విగ్రహం కట్టడం నాకైతే సాటిస్ఫైయింగ్ అనిపించలే ఫ్రెండ్స్. ముందు మనోళ్ళు ఇంపార్టెంట్, మన ఇండియన్స్ ఇంపార్టెంట్, మన ఇండియన్స్లో ఉన్నటువంటి టీం ఇంపార్టెంట్. ఇక్కడ మనోళ్ళని చక్కగా ఎంకరేజ్ చేయకుండా ఈ గవర్నమెంట్ ఎక్కడో ఉన్నటువంటి మెస్సీని పిలవటం, 1 కాదు 2 కాదు 150 కోట్లు ఆయన రావడానికి అయినటువంటి ఖర్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది నాకే అర్థం కాలేదన్నమాట. సో ఆయన రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఫుట్బాల్ గురించి ఏమైనా ట్రిప్స్ ఇస్తాడా? రేపటి రోజున ఇండియా నేషనల్ లెవెల్లో ఆడడానికి ఏమైనా హెల్ప్ చేస్తానంటే లేనే లేదు. ఆయన సరిగ్గా మాట్లాడిందే లేదు, సరిగ్గా జనాలను చూసిందే లేదు. రేపటి రోజున మనకు హెల్ప్ చేస్తానని చెప్పి నేను అసలుకే అనుకోలేను కూడా. ఈ విధంగా అయితే నాకు నచ్చలేదు అనమాట. ఇంకోటి ఏంటంటే అట్టర్ ఫ్లాపే కూర్చుంది. మొత్తం ఇప్పుడు కోల్కతాలో చూసుకున్నట్లయితే మొత్తం కుర్చీలు బయటికి ఇసిరేస్తున్నారు. ఆయన నడిచేటటువంటి ప్లేస్లో మొత్తం బొగ్గల పగల కొట్టడం అది ఇది చేశారనమాట. అది ఎంత షేమ్ అనిపిస్తుంది. నేను ఇండియా వెళ్ళాను, మెస్సీ అని కూడా నేను ఇండియా వెళ్ళాను, ఇదంతా ఇంటర్నేషనల్ లెవెల్ వస్తుంది. ఈ విధంగా మెస్సీ చూసుకున్నట్లయితే భారతదేశం వచ్చినాడు, మరి భారతదేశంలో వాళ్ళ గౌరవ ఎలా ఉంది, వాళ్ళ మర్యాద ఎలా ఉంది అనేటటువంటిది ప్రపంచం మొత్తం చూసేది కదా. అలా చూసేటటువంటి టైంలో ఎంత షేమ్గా ఉంటుంది. ఈ విధంగా కుర్చీలు విసిరేశారు, స్టేడియంని నాశనం చేశారు అనేటటువంటిది ఇంటర్నేషనల్ వైరల్ అయితే మన ఇండియాకి ఎంత చెడ్డ పేరు అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇవేమీ అర్థం చేసుకోకుండా మెస్సీ వచ్చిండు అని చెప్పి నాకు అర్థం కావట్లే. అక్కడ వాళ్ళు అసలు డేకరు, మెస్సీ ఉన్నా కానీ మహా అయితే వంగి దండం పెడతారో గ్రేట్ అంటారో 1 సెకండ్ ఇస్తారు అంతే. కానీ మనోళ్ళ మట్టికి ఫ్లెక్సీలు కట్టుకొని తిరగడం, ఎవరంటే మీకు ఇష్టం లేదు నాకైతే అర్థం కావట్లే. ఎవరు వచ్చినా కానీ అదే డబ్బానా, ఎవరు వచ్చినటువంటి అదే ఇష్టం, ఇండియాగా మారదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నిజానికి ఒక విరాట్ కోహ్లీ వచ్చి, ఒక రోహిత్ శర్మ వస్తే ఎంత హల్చల్ చేసి, ఎంత కుర్చీలు పగలగొట్టి మీరు సెల్ఫీకి 10, 20 అన్నా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ క్రేజ్ ఉంది, వాళ్ళకి ఒక్కడ లెవెల్ ఉంది. మరి అలాంటిది అసలు మన దగ్గర ఫుట్బాల్కే సరిగ్గా ఆదరణ లేదు. నేను ఇందాక చెప్పినటువంటి 5 ప్లేయర్ల పేర్లు కూడా ఎవరికి తెలియని కూడా తెలియదు. మరి అలాంటిది ఆయన ఆడేటటువంటి ఆటకే అంత క్రేజ్ మన ఇండియాలో లేనప్పుడు ఆయనకి ఎందుకు అంత క్రేజ్ అనేటటువంటిది నాకైతే అర్థం కానటువంటి ముచ్చట. సో మన భారతీయులు ఎంత అనుకుంటా ఎవరికైనా సరే బ్రహ్మరథం పడతారు. మొన్న అసలు సుమక్ ఏడుతుంది మోగ్లీ సినిమా చూసి, ఎమోషనల్ అవుతుంది అనమాట. జై మోగ్లీ, జై కనకాల అని చెప్పి ఆయన కొడుకుని లేపుతున్నారు. ఇదేనా మన బతుకులు మారవు అనేటటువంటి ఫీలింగ్ అయితే మనం చూసినప్పుడు కూడా నాకైతే కలిగింది ఫ్రెండ్స్. ఇదే అనమాట ఓవరాల్గా. వచ్చినందుకు నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. మన ఇండియా వైపు చూసారు కాదంటలా, కానీ ఇండియా అయితే దీన్ని అమలు చేయడంలో అట్టర్ ఫ్లాపే కూర్చుంది. ఇది మట్టిగా 100% చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్ అయితే మన పోరుపోయింది. ఇది కూడా హానెస్ట్గా చెప్పుకోవచ్చు. మీరు నన్ను తిట్టిన ఏదన్నా ఓకే, నిన్నైతే మెస్సీ విషయంలో విఫలమైంది. మన హైదరాబాద్ అన్న కొద్ది గొప్ప సక్సెస్ చేసిందిలే, కానీ ఆ కోల్కతా వాళ్ళు అయితే పరువు మరీ దరిద్రంగా తీసేశారు అనేటటువంటిది ఉన్నటువంటి వాస్తవం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.